అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో యాసంగి వరి పైరును నష్టపరుస్తున్న చీడపీడలు నివారణ, వేసవి పంటనిచ్చే గైలాడియా పూల సాగు, పశువుల్లో బాహ్యపరాణ జీవుల వల్ల వచ్చే వ్యాధులు నివారణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పెరుగుతున్న నీటి వనరులతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో యాసంగి వరిని సాగు చేస్తున్నారు రైతులు. డిసెంబర్, జనవరి మొదటి వారంలో నాటిన వరి పైరు ప్రస్తుతం ఏనుకునే దశ నుంచి దుబ్బు దశలో ఉంది. ఎన్నడూ లేని విధంగా మొగిపురుగు కనిపిస్తోంది. మొగిపురుగుతో పాటు జింక్ లోపం, సల్ఫైడ్ ఇంజూరీ కూడా కనిపిస్తున్నాయి. పైరు నాటి నెల కూడా కాకుండానే ఈ సమస్యలు కనిపిస్తే పైరు పెరుగుదల అంతంత మాత్రంగానే ఉంటుందని వాపోతున్నారు రైతులు. యాసంగి వరిలో ప్రస్తుతం కనిపిస్తున్న సమస్యలు అధిగమించే మార్గాలను సూచిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ జి శ్రీనివాస్. మనము ఈ రబీ సీజన్లో కనుక చూసినట్టయితే ఇప్పుడు రైతులు అందరూ కూడా 3 వ్యవసాయ మండలాల్లో కూడా వరి నాట్లు చాలా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. అయితే కొన్ని ముందుగా వేసినటువంటి ఏనుకున్నటువంటి వరి పొలాల్లో మొగిపురుగు అనేది విపరీతంగా ఆశించడం అనేది జరిగింది. రబీ సీజన్లో మనకు ఈ కాండందొలిచే పురుగు, దాన్నే మనం మొగిపురుగు అంటాము, ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. కావున రైతులు ఏంటంటే ఇప్పుడు ఇంకా నాటు వేసేటువంటి రైతులు కూడా వాళ్ళు నార్మల్లోనే నాటడానికి ఒక వారం నుంచి 10 రోజుల ముందు కార్బోఫ్యూరాన్ గుళికలు వేసుకున్నట్టయితే మన ఈ మొగిపురుగుని మనం ప్రధాన పొలంలో కూడా ఒక 15-20 రోజుల వరకు ఆశించకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా దీంతో పాటుగా ఇప్పుడు మా వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు, ముఖ్యంగా మనకు ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలో కనుక చూసినట్టయితే వాతావరణంలో తేమ యొక్క శాతం పెరగడం వల్ల మనకు వరిలో అగ్గు తెగులు కూడా ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. రైతులు వారి యొక్క పొలాలను గమనిస్తూ ఈ తెగులు యొక్క ఉధృతిని గమనించినట్టే దాని మీద కూడా నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ రబీ సీజన్లో చలి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకి నీటిపారుదల యొక్క వసతి పెరగడం వల్ల రైతులు ఖరీఫ్ పంట కోసిన తర్వాత రబీ పంట చేసుకోవడానికి కూడా కొన్ని ప్రాంతాల్లో వరి పొలాలు ఆరబెట్టడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నాయి. ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేటు అంటే సల్ఫర్ ఉన్నటువంటి ఎరువులు వాడడం వల్ల కూడా మనకు సల్ఫైడ్ ఇంజురీ అనే దాని యొక్క ఉధృతి కూడా ఎక్కువగా అవుతుంది. దీన్ని ముఖ్యంగా రైతులు గుర్తుపడడానికి ఏంటంటే పొలంలో సరిగా ఏనుకున్నటువంటి కుదుర్లు పీకినట్టయితే వేర్లు గోధుమ రంగు నుంచి నల్లగా మారడం జరుగుతుంది. అదేవిధంగా వేర్లు కూడా ఒక రకమైన వాసన రావడం జరుగుతూ ఉంది. పొలంలో కూడా రైతులు బుడగలు రావడం అనేది గమనించవచ్చు. ఈ సిమ్టమ్స్ తోటి మనకు సల్ఫైడ్ ఇంజరీ ఉంది అనేది గమనించవచ్చు. దీన్ని ముఖ్యంగా రైతులు ప్రతి సంవత్సరం వాళ్ళ పొలాల్లో గమనించినట్టయితే ముఖ్యంగా మనం వేసుకునేటువంటి ఎరువులలో మనకు ఈ సల్ఫర్ అనే మూలకం లేకుండా చూసుకోవాలంటే ముఖ్యంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లాంటి ఎరువులను వాడకుండా చూసుకోవాలి. మీరు డిఏపి లాంటి ఎరువులను దుక్కిలో వేసుకున్నట్టయితే కొంతవరకు ఈ సల్ఫైడ్ ఇంజరీని తట్టుకుంటుంది, రాకుండా ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే ఎక్కడైతే ఈ సల్ఫైడ్ ఇంజరీని మనం గమనించామో అక్కడ పొలాన్ని కొంతగా ఆరబెట్టాలి. ఆరబెట్టడం వల్ల ఏమవుతుందంటే నేలలో కొంచెం పల్చగా మనకు కొంచెం నెరలు పారడం వలన వేర్లకి ఆక్సిజన్ సోకడం వల్ల
మనకి సల్ఫైడ్ ఇంజరీ యొక్క ఉధృతి తగ్గుతుంది. ఈ సల్ఫైడ్ ఇంజరీ ఉండడం వల్ల మరియు అదేవిధంగా అక్కడక్కడ ఈ పిలకలను ఈ కాండం తొలిచే పురుగు ఆశించడం వల్ల కూడా మనకు ఆ పిలకల సంఖ్య తగ్గిపోవడం జరుగుతూ ఉంది. సో చేను కూడా మనకు తిప్పుకోవడం జరగదు. దానివల్ల రైతులు ఏంటంటే ఆందోళన చెంది వివిధ రకాల పురుగు మందులు, తెగులు మందులు కొట్టి ఎక్కువగా ఆర్థికంగా నష్టం పోవడానికి వీలుగా ఉంటుంది. దయచేసి రైతులందరూ ఇది గమనించాలి. వేసవి కాలంలో పూల దిగుబడినిచ్చేవి గైలాడియా పూలు. గైలాడియా పూలను జర్మన్ చామంతిగా వ్యవహరిస్తారు. బ్లాంకెట్ ఫ్లవర్ అని కూడా అంటారు. జనవరి, ఫిబ్రవరి నాటికి చామంతి పూలు మార్కెట్లో తగ్గిపోయాక అప్పటి నుంచి వాటి స్థానాన్ని గైలాడియా పూలు ఆక్రమిస్తాయి. విడిపూలుగా వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. వేసవిలో ఏ పూలు అందిరాని సమయంలో ఇవి పూస్తాయి కాబట్టి పట్టణ పరిసర గ్రామాల రైతులు జనవరి మాసంలో గైలాడియా పూల సాగును చేపట్టడం ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. పూల ద్వారానే కాదు, వీటిని విత్తనోత్పత్తి చేయటం ద్వారా కూడా మంచి ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. గైలాడియా పూల సాగు వివరాలను శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని ఉద్యాన కళాశాల అధ్యాపకులు డాక్టర్ పి ప్రశాంత్ నుంచి తెలుసుకుందాం. గైలాడియా ఒక వేసవికి అనువైన పూల పంట. ఇది సంవత్సరం అంతా కూడా పండించడానికి అనుకూలమైన పంట. కానీ మనకి వేసవి కాలంలో ఎలాంటి పూలు లభించిన సమయంలో చామంతికి ముఖ్యంగా ప్రత్యామ్నాయ పంటగా పండించుకోవడానికి చాలా అనువైన పంట. ఇది చాలా తేలిక పంట అండ్ ముఖ్యంగా ఇది గట్టి పంట. ఎలాంటి తెగుళ్ళను కానీ చీడపీడలను కానీ తట్టుకునే పంట కాబట్టి ఈ పంట మంచిగా సాగు చేయడానికి రైతులకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఎలాంటి పంటలు లేని సమయంలో దీన్ని సాగుకి అనుకూలంగా ఉంటుంది. దీన్ని మనం కట్ ఫ్లవర్ గాను సాగు చేసుకోవచ్చు, అంతేకాకుండా విడిపూలు గాను సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో ఒంటి రేకు రకాలు ఉంటాయి. అవి కూడా మనము ఉద్యానవనాల్లో వేసవి కాలంలో ఫ్లవర్ బెడ్స్లో కూడా సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది క్షార భూముల్లో కూడా అంటే ఉదజని సూచిక 7.1 నుంచి 8.5 మధ్యలో ఉన్న నేలల్లో కూడా దీన్ని సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. లవణాలు ఎక్కువ ఉన్న నేలల్లో కూడా ఇది సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 35 కన్నా ఎక్కువ సెంటీగ్రేడ్ ఉన్నా కూడా ఇది పుష్పించడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వేసవిలో ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న సమయంలో కూడా దీన్ని సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. వేరే పంటలో ఆ ఉష్ణోగ్రతల్లో పూల యొక్క నాణ్యత బాగుండదు, కానీ ఈ పూల పంట అధిక ఉష్ణోగ్రతలో కూడా పూల యొక్క నాణ్యత బాగా ఉంటుంది. మురుగునీటి వ్యవస్థ ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే ఈ పంట వేరు వ్యవస్థ పైన ఉండటం వల్ల మురుగునీరు వ్యవస్థ సరిగా లేకపోతే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నీరు అంతా వేర్ల దగ్గర నిలిచిపోయి వేరుకులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మధ్యస్థపు సారవంతమైన నేలలు ఎన్నుకోవాలి. నేలల్లో యొక్క ఇసుక శాతం ఎక్కువగా ఉన్నా కూడా దుబ్బ నేలల్లో కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు. అతి బరువైన నేలల్లో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉండదు. ముఖ్యంగా దీంట్లో కనుక మనం రకాలని కనుక గమనించినట్లయితే ముద్ద రకాలని మనం వాణిజ్యపరంగా సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ ముద్ద రకాల్లో మనం ముఖ్యంగా నారింజ రంగు రకము, పసుపు రంగు రకము, అంతేకాకుండా ఎరుపు రంగు రకము. పసుపు రంగు రకానికి మన మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. అంతేకాకుండా బై కలర్స్ రకాలు కూడా ఉంటాయి. అంటే రేకుల్లో చివరి భాగాలు ఎరుపు రంగులో కానీ పసుపు రంగులో ఉండి పువ్వు అంతా కూడా వేరే రంగులో ఉండే రకాలు కూడా ఉంటాయి. అవి కూడా మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా ఇది విత్తనం ద్వారా సాగు చేసుకోవడానికి అనువైన పంట. ముఖ్యంగా విత్తనము మనం ఒక ఎకరానికి కనుక గమనించినట్లయితే 30 కిలో అంటే 750 గ్రాముల నుంచి 1 కిలో విత్తనం సరిపోతుంది. ఎందుకంటే ఇందులో విత్తనంలో మొలక శాతం కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి 50 నుంచి 60% వరకే మొలక శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ విత్తనం అవసరం అవుతుంది. విత్తనాన్ని కనుక మనం గమనించినట్లయితే దీన్ని ఎత్తైన నారుమళ్ళల్లో మనం విత్తనం పోసుకోవాలి, నారు పోసుకోవాల్సి ఉంటుంది. 1 చదరపు మీటర్కి ఎర్రమట్టికి మనము 4 నుంచి 5 కిలోల పశువుల ఎరువు, 3 కిలోల వర్మీ కంపోస్ట్, 3 కిలోల కోకోపిట్ ఈ మిశ్రమాన్ని తయారు చేసుకొని నారుమల్ని తయారు చేసుకొని నారుమల్ని శుద్ధి చేసుకుని ఆ తర్వాతకి విత్తనాలు కనుక వేసుకున్నట్లయితే మనకి విత్తన మొలక శాతం మంచిగా ఉంటుంది. ముఖ్యంగా విత్తనాలు మనకి వారం నుంచి 10 రోజుల నుంచి 14 రోజులు 2 వారాల్లో కనుక మనకి మొలకెత్తుతాయి. మొలకెత్తిన విత్తనాలు మనం సుమారు 40 నుంచి 45 రోజుల వయసు గల విత్తనాలు అంటే 5 నుండి 6 ఆకుల వచ్చిన వయసులో మనం వీటిని ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా మనం నారుని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మొలకెచ్చిన తర్వాతకి 3వ వారంలో ఒకసారి 999 1 గ్రాము 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే బలమైన నారును పొందవచ్చు. అంతేకాకుండా రసం పీల్చే పురుగులు, ఎందుకంటే వేసవిలో కనుక మనం సాగు చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువ ఉంటుంది కాబట్టి 2వ వారంలో కానీ 3వ వారంలో 0.2 ml ఇమిడాక్లోరోపిడ్
1 లీటర్ నీటికి కలిపి కనుక పిచికారి చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల బడిద నుంచి లేత మొక్కలు నర్సరీ మొక్కల్ని మనం కాపుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీని ప్రధాన పొలాన్ని మనం తయారు చేసుకోవడానికి గమనించినట్లయితే 2 నుంచి 3 దుక్కులు చేసుకున్న తర్వాతకి ఆఖరి దిక్కులో ఎకరానికి 5 నుంచి 10 టన్నుల పశువులు ఎరువు పడుతుంది. అంతేకాకుండా అడుగు మందుగా మనము యూరియా అయితే అడుగు మందుగా 50 కిలోలు వేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే 150 నుంచి 200 కిలోలు వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ల ఆఖరి దిక్కులో 50 కిలోలు వేసుకోవాల్సి ఉంటుంది. ఇది అడుగు ముందుగా వేసుకున్నట్లయితే మొక్కలు బలంగా పెరగడానికి, మంచి దిగుబడి, నాణ్యమైన పూలు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా మనం ఎరువుల యాజమాన్యాన్ని గమనించినట్లయితే నత్రజని ఎరువు అంటే మన యూరియా రూపంలో 3 దఫాలుగా వేసుకోవాల్సి ఉంటుంది. మొదటి దఫా అడుగు మందుగా వేసుకున్న తర్వాతకి మొక్కలు నాటిన 30 రోజులకు, మర తర్వాతకి 50 రోజులకు. ఎందుకంటే పంటకాలం మనము 100 రోజుల నుంచి 120 రోజులు ఉంటుంది కాబట్టి ఈ 2 సార్లు అంటే 3 సార్లు కనుక నత్రజని ఎరువు చేసుకున్నట్లయితే మొక్కలు బలంగా పెరుగుతాయి. ఎందుకంటే అధిక నత్రజని ఉన్నా కూడా మొక్క నీరసించిపోయి అంతే బాగా సక్కులెంట్గా తయారై రసం పీల్చే పురుగు, ఎండాకాలంలో పొడి వాతావరణం ఉండడం వల్ల, ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండటం వల్ల రసం పీల్చే పురుగులు ఎక్కువగా వస్తాయి. కాబట్టి వాటి యొక్క బెడదను తప్పించుకోవడం కోసం సమపాలలో ఈ నత్రజని, పొటాషియం, భాస్వరస్ ఎరువులను మనం వేసుకోవాల్సి ఉంటుంది. 30 రోజులకు నత్రజని యూరియా రూపంలో 30 కిలోలు, తర్వాతకి 50 రోజులకి మరి ఇంకో 30 కిలోలు కనుక వేసుకున్నట్లయితే మొక్కలు బాగా బలంగా పెరిగి, ఎక్కువ షాకింగ్గా పెరిగి, ఎక్కువ కొమ్మలు వచ్చి ప్రతి మొక్క నుంచి ఎక్కువ మనకి పూలు వచ్చే అవకాశం ఉంటుంది. నీటి యాజమాన్యాన్ని కనుక పాటించినట్లయితే ఎక్కువ వేసవిలో చేస్తాం కాబట్టి అందులో నీటి ఎద్దడిని కూడా తట్టుకునే పంట కాబట్టి మనం నీటి అవసరాన్ని బట్టి, మొక్కలకు అవసరాన్ని బట్టి 2 నుంచి 3 రోజులకు ఒకసారి నీటి తడి ఇవ్వాల్సి ఉంటుంది. అదే డ్రిప్ ద్వారా కనుక మనం మొక్కలకు నీటి ఇచ్చినట్లయితే ప్రతి మొక్కకు ప్రతిరోజు 3 నుంచి 4 లీటర్ల నీరు అవసరం అవుతుంది. వేసవిలో ముఖ్యంగా వచ్చేది, వేసవి పంటలో మనకు ముఖ్యంగా వచ్చేది నల్లి బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ నల్లి వల్ల ఆకులపైన గోధుమ రంగు మచ్చలు, పసుపు రంగు మచ్చలు వస్తాయి. ఆకులు పసుపచ్చగా మారిపోయి ఆకులు రాలిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా పువ్వు కూడా చిన్నదైపోతుంది, నిర్జీవంగా అయిపోతుంది. అంతేకాకుండా పువ్వులకి ఆకులకి మధ్యన బూజు కూడా ఏర్పడుతుంది. కాబట్టి నల్లి నివారించుకోవడం కోసం డైకోఫాల్ 2 ml 1 లీటర్ నీటికి, లేదా ఫెనిజాక్విన్ 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే నల్లి బెడద నుంచి కూడా వేసవి కాలంలో మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం ముఖ్యంగా దీంట్లో కోతని గమనించినట్లయితే 55 నుంచి 60 రోజులకు మనకి పూతకు వస్తుంది నాటిన తర్వాత. అది మనకి 1 నెల నుంచి 1 నెలన్నర వరకు మనకి పంటకాలం ఉంటుంది. ముఖ్యంగా పంటకాలం మొత్తం రకాన్ని బట్టి చూసుకున్నట్లయితే 100 రోజుల నుంచి 120 రోజుల వరకు ఉంటుంది. కాబట్టి మనం 1 నెల నుంచి నెలన్నర వరకు పూలను కంటిన్యూస్గా కోసుకోవడానికి అవకాశం ఉంటుంది. 1 ఎకరానికి మనకు సుమారు 5 నుంచి 6 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకి విత్తనం కోసం కనుక పెట్టుకున్నట్లయితే ప్రతి ఎకరానికి మనకి 2 నుంచి 3 క్వింటాల విత్తనం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధమైన యాజమాన్య పద్ధతులు పాటించి గైలాడియాను సాగు చేసుకున్నట్లయితే వేసవిలో రైతులకి మంచి దిగుబడి, ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. పశుపోషణ నేడు ఎందరికో ఆదాయ మార్గంగా ఉన్న వ్యాపకం. అయితే ఈ కాలంలో ఉండే చల్లని వాతావరణం, కురిసే మంచుకు తోడు పరాన్నజీవుల బెడద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈగలు, దోమలు, నల్లులు, గోమార్లు వంటి బాహ్య పరాన్నజీవుల కారణంగా పశువుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు పాల దిగుబడి కుంటుపడే ప్రమాదం ఉంటుంది. పరాన్నజీవుల వల్ల పశువుల్లో బెబిసియోసిస్, థైలేరియాసిస్, సర్రా వంటి వ్యాధులు సోకుతాయి. కాబట్టి పాడి రైతులు ఈ నష్టాలను తగ్గించుకొని పశువులను కాపాడుకోవాలంటే పరాన్నజీవుల నివారణపై తగిన శ్రద్ధ పెట్టడం అవసరమంటూ వివరాలు తెలియజేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం పశుసంవర్ధక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ అనూజీ. పశువులకు గోమార్లు, పిడుతులు, జోరీగల్ లాంటి బాహ్య పరాన్న జీవుల ద్వారా సంక్రమిస్తున్న కొన్ని ప్రమాదకరమైన హీమోప్రోటోసోవల్ వ్యాధులు లేదా ఏకకణ జీవులు వల్లే వచ్చే వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా తిరుగుడు రోగం లేదా ట్రిపనోసోమియాసిస్. ఈ వ్యాధి సర్రా అని కూడా అంటారు. రక్తంలో జీవిస్తున్న ట్రిపనోసోమా అని ఏకకణ పరాన్న జీవుల వల్లే ఈ రోగం వస్తుంది. బర్రెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, కుక్కల్లో కూడా ఈ రోగం కనబడుతుంది. వ్యాధి సోకిన పశువుల్ని జోరీగలు కుట్టి మళ్ళీ ఆరోగ్యకరమైన పశువులనే కుట్టినప్పుడు ఈ వ్యాధి సంక్రమిస్తుంది. పశువులకు జ్వరం వచ్చి బలహీనపడి వెర్రి చూపులు చూడడం, పండ్లు కొరకడం, గుండ్రంగా తిరగడం, వణకడం, కళ్ళు ఎర్రబారి చూపు మందగించడం, కళ్ళు పైన ఒక తెల్ల పొర్ర లాంటి ఫామ్ అవుతుంది.
చూపులు పూర్తిగా పోవడానికి కూడా అవకాశం ఉంది. చికిత్స కోసం మనం వెంటనే పశు వైద్యుని సంప్రదించి డైమినాసిన్ అసెట్యూరేట్ ఇంజెక్షన్ కండరంలోకి ఇప్పించాలి. మరియు రక్తహీనత నివారణ కోసం ఐరన్ సప్లిమెంట్స్ని నోటు ద్వారా వాడాలి. ఇంకా ఒక ముఖ్యమైన హీమోప్రోటోసోవల్ డిసీజ్ ఏంటంటే బబీసియోసిస్ వ్యాధి. ఈ వ్యాధి అనేది ఎర్ర రక్త కణంలో ఉండే బబీసియా జాతి పరాన్న జీవుల వల్లే కలుగుతుంది. ఇది అన్ని రకాల పెంపుడు జీవులకు వస్తాయి. వ్యాధి సోకిన పశువుల్లో మొదటి దశలో అతి తీవ్ర జ్వరం ఒక 106 నుంచి 107 డిగ్రీల ఫారెన్హీట్ దాకా వస్తాయి. కాఫీ రంగులో డార్క్ బ్రౌన్ కలర్లో మూత్రం పోవడం, రక్తహీనత, బలహీనత ఇలాంటి లక్షణాలు కనపడుతుంది. తర్వాత దశలో పచ్చకామెర్లు వస్తాయి. చూడితో ఉన్న పశువుల్లో అయితే గర్భస్రావం కలిగే అవకాశం ఉంది. తీవ్ర వ్యాధి సోకిన పశువుల్లో మొదటి 14 గంటల్లో మరణించే అవకాశం ఉంది. వ్యాధి సోకిన పశువులకు మనం ముందు చెప్పినట్టు డైమినాసిన్ అసెట్యూరేట్ ఇంజెక్షనే ఇందులో కూడా వాడుతున్నారు. రక్తహీనత నివారణ కోసం ఐరన్ సప్లిమెంట్ మందులను నోటు ద్వారా ఇవ్వాలి. ఇంకా ఒక వ్యాధి థైలేరియాసిస్. ఈ వ్యాధి అధిక పాల దిగుబడినిచ్చే సంకర జాతి ఆవుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మేకల్లో, గొర్రెల్లో కూడా వస్తాయి. రిప్పిసెఫాలస్ జాతి పిడుదులు కరవడం వల్లే ఈ వ్యాధి పశువుల్లో సంక్రమిస్తుంది. వ్యాధి సోకిన పశువుల్లో లక్షణాలు ఏంటంటే తీవ్ర జ్వరం, భుజం పైన ఉన్న లింఫ్ గ్రంథులు వాచడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం, రక్తహీనత ఇలాంటి లక్షణాలు. తెల్ల రక్త కణాలు నశించిపోవడం వల్ల పశువుల యొక్క రోగ నిరోధక శక్తి అనేది చాలా తగ్గిపోతుంది. చివరి దశలో పశువులు చాలా నీరసమై బలహీనపడి మరణిస్తాయి. చికిత్స కోసం బ్యూపార్వాకోన్ అనే ఇంజెక్షన్ కండరంలోకి ఇప్పించాలి. థైలేరియా వ్యాధిలో రోగ నివారణకు 3 సంవత్సరాలకి ఒకసారి పశువులకు రక్షావాక్ టీ అనే టీకా వేయించాలి. హీమోప్రోటోసోవల్ వ్యాధులని నివారణ కోసం మనం ముఖ్యంగా పశువుల పైన ఉన్న బాహ్య పరాన్న జీవులని నిర్మూలన చేయాలి. దీనికోసం మార్కెట్లో దొరుకుతున్న సైపర్మెథ్రిన్, డెల్టామెథ్రిన్ లాంటి మందులను 1 లీటర్ నీటిలో 1 నుంచి 2 మిల్లీలీటర్ చొప్పున కలిపి పశువుల శరీరంపై పిచికారీ చేయాలి. పిచికారీ చేసిన తర్వాత ఒక 20 నిమిషాలు పశువులు తమ శరీరం నాకకుండా చూడాలి. ఆ తర్వాత స్నానం చేయించాలి. గోమార్లు రక్తం తాగి కొంచెం సైజు పెద్దగా అయిన తర్వాత దీన్ని చేతితో నొక్కి కానీ కాలుతో తొక్కి కానీ ఎప్పుడూ చంపకూడదు. ఎందుకంటే పొట్టలో ఉన్న గుడ్లు బయటకు వచ్చి మళ్ళీ పశువుల శరీరంపై పెరగడానికి అవకాశం ఉంది. అందుకే ఈ గోమార్లను చంపేటప్పుడు కాల్చడం కానీ నీటిలో ముంచి కానీ చంపాలి. దోమల కానీ ఈగల నివారణ కోసం షెడ్లో సాయంత్రపు వేళ వేపాకు పొగ కానీ జామాయిలాకు పొగ కానీ వేయాలి. బాహ్య పరాన్న జీవుల నిర్మూలన చర్యలు పాటిస్తే పశువుల యొక్క ఆరోగ్యం అనేది బాగుపడతాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మార్కెట్లో పల్లీలకు సరైన ధర దక్కడం లేదంటూ రైతులు వాపోతున్నారు. ఈసారి పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గిన పరిస్థితుల్లో మార్కెట్ ధరలు మరింత కొంగదీస్తున్నాయంటూ ఆందోళన చెందుతున్నారు. అధిక వర్షాలు, చీడపీడలతో దిగుబడులు తగ్గాయని ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 5-7 క్వింటాళ్లు మించి రాలేదని వాపోతున్నారు. మేము బుట్టలేసినాము. బుట్టలేస్తే మాకేం గిట్టుబాటు అయితే లేదు. మాకెందుకంటే ఇప్పుడు పెట్టుబడి ఎక్కువైతుంది, లేబర్ అట్లే ఉంది, పెట్టుబడి అట్లే ఉంది. 1400-1600 పిండి సంచి తర్వాత అదేంది వేసినప్పుడు 14,500 పెట్టి ఆ బుడ్డలు తీసుకొచ్చినాము. ఆ తీసుకుపోయి ఆటో తీసుకుపోయి వాడు 1000 రూపాయలు అంటాడు. ఇప్పుడు ట్రాక్టర్లో తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు 3000 అంటారు. లేబర్ వాడు పీకేటప్పుడు 7000 మళ్ళీ ఎకరాన్ని 4,000 అంటారు. మందు కొట్టినోడు మా 1400 మందు ప్రెషర్ చేసినప్పుడు అవి అన్నీ అన్నట్టు చేసి రైతుకి ఏం లాభం లేదు. నేను ఇక్కడ 3 ఎకరాల పొలం పని చేశానండి. 1 ఎకరాకు మనకు దిగుబడి వచ్చి మనకు మినిమం 7 నుంచి 6 మధ్యలో వస్తుంది. ఒక పీకనికి 1 ఎకరాకు 7000 తీసుకుంటారు కూలీలు. 1 ఎకరా కవలు పడితే 7000. మొత్తం పండించే విత్తనాన్ని తెచ్చేటప్పుడు 14,000 కింటాలు పలుకు. మందు సంచి తెస్తే 1600. మందు ఒక లీటర్ డబ్బా మందు కొడితే 3,000-4,000 1 లీటర్ మంది అంటే అలాంటి నాసాలు కొట్టాం. అంతా కలిపి తీసుకుని దిగుబడి వచ్చేది లేదు. లాస్ట్కి వస్తే ఇప్పుడు 5,300, 4,900 ఎన్నో ఒక కుప్పకు 6,000 చిల్లరేస్తారు అంతే. ఎకరాకు వచ్చి 4-5 క్వింటాలే వచ్చి 6 క్వింటాలు కూడా ఎక్కువ పెంచాలి ఎంత ఉన్నా కానీ. అందులో తెగులు ఎక్కువ తెగులు వచ్చి మందులు పెట్టినాము. చేసిన మందులకు ఎంత బాగా పంటలు దెబ్బతిని తెగుళ్ళు వచ్చి పంట చాలా తక్కువైంది. ఈసారి పోయిన సంవత్సరం వల్ల ఈసారి 50% వచ్చింది. దిగుబడి వర్షాలతోటి చాలా తక్కువ అయిపోయింది.
రైతులకు కూడా ఏం మిగలట్లేదు ఈ టైంలో. పోయినసారి చూసుకుంటే 50% వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. 4,000కి వెళ్ళి 7,000 వరకు అవుతున్నాయి మార్కెట్లో. మంచి సరుకులకు మంచి రేట్లు వస్తున్నాయి. గత ఏడాది క్వింటా వేరుశెనగ 8,000 నుంచి 9,000 వరకు ఉండగా ఈసారి క్వింటా ధర 4,000 నుంచి 7,000 లోపే పలుకుతుందని రైతులు వాపోతున్నారు. ఈసారి సాగు మిగులుబాటు కాలేదంటూ ఆందోళన చెందుతున్నారు. పంటల సాగులో నీటిని ఆదా చేయడంలో అందుబాటులోకి వచ్చిన సూక్ష్మ సేద్య విధానాలు రైతులకు బహుళ ప్రయోజనకరంగా ఉంటున్నాయి. రైతులు తమ వీలును బట్టి బిందు, తుంపర సేద్య పద్ధతులను పంటల్లో ఆచరిస్తున్నారు. అయితే నీటి పొదుపులో ఏళ్లుగా పలు ప్రయోగాలు చేస్తున్న ఇక్రిసాట్ సంస్థ స్ప్రింక్లర్ల విధానంలో మార్పులు చేసి లీనియర్ విధానంలో కదిలే యంత్రాన్ని రూపొందించింది. సెన్సార్లతో నడిచే ఈ స్ప్రింక్లర్ల ద్వారా పంటలకు సమపాళ్లల్లో నీటిని అందించవచ్చని, నేలకోతను సైతం అరికెట్టే అవకాశం ఉంటుందని ఇక్కడి శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఒక మనిషి సహాయంతోనే ఎక్కువ విస్తీర్ణంలోని పంటలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని ఇక్రిసాట్ అధికారులు చెబుతున్నారు. మ్యాన్ పవర్ అవసరం లేకుండా తక్కువ లేబర్ ఖర్చుతోటి ఎక్కువ విస్తీర్ణంతో ఇరిగేషన్ ఇవ్వడానికి ఈ వ్యవస్థ మనకు ఉపయోగపడుతుంది. ఇది మనకి చూసుకుంటే సేమ్ స్ప్రింక్లర్ వ్యవస్థలాగానే పనిచేస్తుంది, కానీ ఈ వ్యవస్థ మనకి ముందుకు వెనుక కదులుతుంది. సో మనకు 100 మీటర్లు కానీ 200 మీటర్లు కానీ 300 ఈవెన్ మనకి వ్యవస్థ అనేది ఈ ఫీల్డ్ అనేది రెక్టాంగిల్ కానీ స్క్వేర్ షేప్లో కానీ ఉంటే మనకి 1 కిలోమీటర్ వరకు కూడా ఈ వ్యవస్థ అనేది ముందుకు వెళ్తుంది. సో దీని ద్వారా మనం తక్కువ టైంలో ఎక్కువ ఎఫిషియన్సీ తోటి మనం ఇరిగేషన్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. మనకి మొదలు సిస్టమ్ అనేది ఏర్పాటు చేసుకోవడానికి కొంచెం ఖర్చు ఎక్కువగానే అవుతుంది. సో ఒకసారి మనం సిస్టమ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక మనిషి మనకు సరిపోతారు. ఈవెన్ 100 ఎకరాలు పారించాలనుకున్నా కూడా మనకు ఒక మనిషితో సరిపోతుంది. ఇది సాధారణంగా అయితే సమాంతరంగానే పనిచేస్తుంది. కొంతవరకు స్లోప్ అనేది ఓకే, కానీ మరీ ఎగుడు దిగుడుగా ఉన్న నేలలో దీనికి కొంత ఇబ్బంది ఉంటుంది. లీనియర్ ఇరిగేషన్ వ్యవస్థ అనేది ఇక్రిసాట్కి 1992లో తీసుకురావడం జరిగింది. సో అప్పుడున్న శాస్త్రవేత్తలు వాళ్ళు బాగా కృషి చేసి ఇది తీసుకొచ్చారు. ఇదొక కొత్త రకమైన ఇరిగేషన్ వ్యవస్థ. ఇది మనం భారతదేశంలో చూసుకుంటే ఓన్లీ ఇరిగేషన్ మనకి ఇక్రిసాట్లోనే కనిపిస్తుంది ఇది. సో అప్పటి నుంచి దీన్ని మేము అలాగే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాము. విస్తీర్ణం అనేది ఎంత ఉంటుంది అంటే ఎన్ని మీటర్లు ఉంటుంది అనేది మనం ముందుగానే వాళ్ళకి తెలియజేస్తే దాని ప్రకారంగా మన వాళ్ళకు సిస్టమ్ సప్లై చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర ఇక్రిసాట్లో చూసుకుంటే వెడల్పు అనేది 200 మీటర్లు ఉంటుంది, పొడవు అనేది 300 మీటర్లు ఉంటుంది మనకి. సో దాని ప్రకారంగా 50 మీటర్లకు ఒక టవర్ అంటారు అనమాట. ఈ టవర్ పద్ధతిలో 4 టైర్లు ఉన్న సిస్టమ్ని మనకు సప్లై చేయడం జరుగుతుంది. దీనిలో మొత్తం మనకి 72 స్ప్రింక్లర్స్ ఉంటాయి. మొత్తం ఒక్కొక్క స్ప్రింక్లర్కి మధ్య దూరం అనేది 2.7 మీటర్లు ఉంటుంది. సో ఒకసారి మనం ఈ సిస్టమ్ ఆన్ చేస్తే పర్ సెకండ్ 32 లీటర్స్ అనేది సప్లై చేస్తుంది టోటల్ సిస్టమ్. ఈ స్ప్రింక్లర్ వచ్చేసి 0.45 లీటర్స్ వాటర్ అనేది సప్లై చేస్తుంది. మనకు దీంట్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎంత కావాలంటే అంత ఇరిగేషన్ సప్లై చేసుకోవచ్చు. మనం నడిచే వేగాన్ని బట్టి మనకు పంటకు ఎంత నీరు అందిస్తామనే దానిపైన ఆధారపడి ఉంటుంది. దీని యొక్క స్పీడ్ అనేది 100 మీటర్స్ 100 మీటర్లు గంటకు పెట్టుకున్నాం అనుకోండి, పంటకు 4 మిల్లీమీటర్ల నీరు అనేది అందించవచ్చు. ఒకవేళ మనం పంటకి 20 మిల్లీమీటర్ల నీరు అందించాలంటే గంటకి 30 మీటర్ల చొప్పున దీన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇది నడిచే వ్యవస్థ ఏంటంటే జనరేటర్ ఉంటుంది, దీనికి ఒకటి డీజిల్ ద్వారా నడుస్తుంది. పొడవు ప్రకారం మనకు ఒక పైప్ అనేది ఉంటుంది వాటర్ సప్లై చేయడానికి. సో నీరు ఒకసారి ఈ సిస్టంలోకి వచ్చిన తర్వాత ప్రతి స్ప్రింక్లర్కి సమభాగాలుగా విభజించబడుతుంది ఇది. సో దాని ద్వారా లీనియర్ మూవ్ అయ్యే కొద్దీ మనకి నీరు అనేది అందించబడుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీటిని ఆదా చేయడం. ఇందులో ఒకటి ఏంటంటే సాయిల్ ఎరోజన్, భూమి కోత అనేది తగ్గుతుంది మనకి. సో మామూలు మనం ఇరిగేషన్ పద్ధతిలో చూసుకుంటే నీళ్ళు ఎక్కువగా రావడం వల్ల భూమి కోత అనేది అవుతుంది. దాంట్లో ఉన్న సాల్ట్స్ కానీ ఏమైనా లీచింగ్ కానీ ఏమైనా ఉంటుంది. దీని ద్వారా మనం ఫర్టిగేషన్ దీనికి మిక్స్ చేసుకుంటే మనం ఫర్టిలైజర్ కూడా సప్లై చేసుకోవచ్చు దీని ద్వారా. లేకపోతే కెమిగేషన్ పురుగుల మందులు కూడా దీంట్లో సప్లై చేసుకున్న తర్వాత మనం పంటకు సప్లై చేసుకోవచ్చు. సో మనకు దీంట్లో ప్రతి టవర్ దగ్గర మనకి సెన్సర్స్ అనేవి ఉంటాయి, మోటార్స్ ఉంటాయి. ఒక దగ్గర ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందంటే అది సెన్సర్స్ ద్వారా మనకి ఇండికేషన్ అనేది వస్తుంది, లైట్ అనేది మనకి రెడ్ ఇండికేటర్ వస్తుంది. ఎక్కడైనా ప్రాబ్లం ఏర్పడితే వ్యవస్థ అనేది ఆగిపోతుంది, ముందుకెళ్ళదు, మనకి ఎలాంటి ప్రాబ్లం అవ్వదు. మనం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని వ్యవస్థను మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది దాదాపుగా చాలా రకాల పంటలకు ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఎత్తు తక్కువగా ఉన్నాయి, అంటే 1 మీటర్ ఎత్తు వరకు ఉన్న పంటలు కానీ, ఇప్పుడు ఇక్రిసాట్లో చూసుకుంటే మనం ప్రధానంగా వేరుశనగ ఎక్కువ యూజ్ చేస్తాము. మిల్లెట్స్కి 1 మీటర్ కంటే తక్కువ హైట్ ఉన్నాయి. ఈవెన్ వరి, గోధుమ ఇలాంటి పంటలకు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనకి దీంట్లో 2 రకాల వ్యవస్థలు ఉన్నాయి. దీన్ని లీనియర్ ఇరిగేషన్ అంటాము. దీంట్లో సెంటర్ పివోట్ అని ఒకటి ఉంటుంది. సో దాని ద్వారా ఏంటంటే అది సర్క్యులర్గా ఉపయోగపడుతుంది. కొంత ఎగుడు దిగుడు ఉన్నా కూడా మనకు అది మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది సిస్టమ్. అది సర్క్యులర్గా ఉపయోగపడుతుంది. మన దగ్గర ఉన్న లీనియర్ వ్యవస్థ ఏంటంటే ఓన్లీ చతురస్రాకారం, దీర్ఘ చతురస్రాకారం ఉన్న ఫీల్డ్స్కి మాత్రం ఉపయోగపడుతుంది. దీంట్లో వాటర్ ఎఫిషియన్సీ వచ్చి 85% వరకు ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. అండ్ 95% భూమిని కవర్ చేస్తుంది ఇరిగేషన్ ఇవ్వడంలో. సన్నకారు చిన్న రైతులకు అనేది ఈ వ్యవస్థ అనేది అంతగా ఉపయోగపడదు. కొంత పెద్ద రైతులకి 30 ఎకరాలు 50 ఎకరాలు ఇలా అలాంటి వాళ్ళకి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీలో తక్కువ ఖర్చుతో కూడా సేమ్ ఇలాంటి కాకుండా వేరే రకాలు ఉన్నాయి. వాటి కోసం సంప్రదిస్తే మేము వాటి వివరాలు కూడా మీకు అందజేస్తాం.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata-etv లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.